ప్రింట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10 వరకు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి మరికొద్ది గంటల్లో 4వ వారం కంప్లీట్ అయి 5వ వారానికి ఎంటర్ అవబోతోంది. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ తను ఇస్తున్నటువంటి కామెంట్లతో ఒక్కోసారి సంచలనాలకి, కీలకమైనటువంటి వ్యాఖ్యలతో ప్రపంచాన్ని తన వైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనూ ఇప్పుడు పర్టికులర్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో స్పందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ముఖ్యంగా ఇరాన్ అగ్రనేతలు తన వద్దకు వచ్చి మా సుప్రీం లీడర్గా మిమ్మల్నే ఎన్నుకుంటామని చెప్పారు అనేటువంటి మాటని ట్రంప్ అనౌన్స్ చేశారు. కానీ తాను వద్దని చెప్పినట్లుగా స్పష్టం చేశారు. ఇరాన్ అత్యున్నత నేత ఖమేనీ మరణం, ఆయన కుమారుడు మొజ్తబా గాయపడ్డారన్న వార్తల నడుమ ఇరాన్ పీఠాన్నే ట్రంప్కు ఆఫర్ చేశారన్న వార్త నిజమా, అబద్ధమా, లేకుంటే ట్రంప్ ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ మరణం తర్వాత ఆ దేశం తనకు సుప్రీం లీడర్ పదవి ఆఫర్ చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను దాన్ని తిరస్కరించినట్లుగా చెప్పుకొచ్చారు. అలాగే నెల రోజులుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు తాను ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. కానీ ఇరాన్ మాత్రం ఎలాంటి చర్చలు జరగడం లేదని ఖండించింది. ఈ నేపథ్యంలో తాజాగా రిపబ్లికన్ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ ఇరాన్ నాయకత్వం తనను ఇస్లామిక్ రిపబ్లిక్ తదుపరి సుప్రీం లీడర్గా చేయాలనే ఆలోచనను అనధికారికంగా ప్రతిపాదించిందని, కానీ తాను దాన్ని తిరస్కరించారని అసాధారణమైనటువంటి ఒక ప్రకటన చేశారు. మిమ్మల్ని తదుపరి సుప్రీం లీడర్గా చేయాలనుకుంటున్నామని ఇరాన్ చెప్పిందని, కానీ దానికి తాను వద్దు, థ్యాంక్స్, మాకది ఇష్టం లేదు అనే మాటే చెప్పానని ట్రంప్ అంటున్నారు. అలాగే ఇరాన్పై జరిగిన ఆపరేషన్ను ట్రంప్ సైనిక విధ్వంసంగా అభివర్ణించి యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. ఇరాన్తో రహస్య చర్చలు పురోగమిస్తున్నాయని, ఆ ప్రభుత్వం కాల్పుల విరమణకు ఆసక్తిగా ఉన్నప్పటికీ స్వదేశంలో ఎదురయ్యే పరిణామాలకు భయపడి వెనకడుగు వేస్తోందన్నారు. అలాగే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల గురించి ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. మేము ఇరాన్పై భారీ సైనిక విధ్వంసానికి పాల్పడ్డాం. ఈ యుద్ధంలో మేము సాధించబోయే విజయం పశ్చిమాసియా చరిత్రలో ఇంతవరకు ఎవరూ చూడని విధంగా ఉంటుంది అని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ ఇప్పటికే ఓటమి అంచున ఉందని, ఒప్పందం కోసం మార్గాలను వెతుక్కుంటోందనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్య ట్రంప్ చేశారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్ ప్రారంభమైన తొలి రోజే మరణించారు. ఆయన తర్వాత ఆయన రెండవ కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించట్లేదు. అమెరికా దాడుల్లో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నాయకత్వ శూన్యం వల్లే ఇరాన్ తల వంచుతుందని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. అందువల్లే ట్రంప్ ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారనేటువంటి అంచనాలు కూడా, విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత మొజ్తబా సుప్రీం లీడర్గా ఎన్నికైనప్పటికీ కూడా భీకర దాడుల్లో ఆయన గాయపడ్డారని, ఆ తర్వాత కోమాలోకి వెళ్ళిపోయారు, దాని తర్వాత అండర్ గ్రౌండ్లో ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా ఎక్కువగానే వినిపించాయి. అయితే మొజ్తబా ఖమేనీకి రష్యాలో చికిత్స జరుగుతోంది అనేటువంటి వార్తలు, కథనాలు కూడా వెలువడ్డాయి. మెరుగైన వైద్యం కోసం ఆయనను మిలిటరీ విమానంలో రష్యా రాజధాని మాస్కోకు తరలించినట్లుగా వార్తలు వచ్చాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆయనకు చికిత్స చేయిస్తానని ఇరాన్ అధ్యక్షుడికి హామీ ఇచ్చినట్లుగా కథనాలు అంతర్జాతీయంగా కూడా వినిపించాయి. ఇక ట్రంప్ వ్యాఖ్యలు యుద్ధ క్షేత్రంలో సైకలాజికల్ వార్ను తలపిస్తున్నాయి అనేటువంటి విశ్లేషణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అటు ఇరాన్ మాత్రం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని పదే పదే ఖండిస్తోంది. అగ్రరాజ్య అధ్యక్షుడి వ్యాఖ్యలు కేవలం ఎన్నికల స్టంటా, లేకుంటే నిజంగానే ఇరాన్ అంతర్గతంగా లొంగిపోతోందా, లేకపోతే ట్రంప్ ఈ మైండ్ గేమ్ ఏంటి, తనకున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, తన గేమ్ ప్లాన్ ఏంటి అనేది ఇప్పటికీ ఒక అంతుపట్టని రహస్యంగానే ఉంది.